అదిగో సుస్వాగతం బోర్డు. తిరుమల కొండ మీద దసరా ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా లైటింగ్ ఏర్పాటు చేసినట్టుకున్నారు. దాని మీదట సుస్వాగతం బోర్డు కనపడింది. వెంకటాద్రి పర్వతం మీద కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయానికి చేరుకుంటున్నాము అని మనసు ఎంతో ఉవ్విళ్ళూరుతుంది. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. మరి మా ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ రోజు రాని వచ్చింది. తిరుమల కొండకి చేరుకున్నాం. వావ్! హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నేను మీ సాయిబాబ్జీని. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. తిరుపతి తిరుమల పార్ట్ 1 వీడియోని మిత్రులందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వీడియో చూసి మరి త్వరలోనే పార్ట్ 2 ఏమని చెప్పేసి మెసేజ్ చేయటం, కొంతమంది ఫోన్ చేయడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఈరోజు పార్ట్ 2కి స్వాగతం. మనం ఇప్పుడు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నాం. వెనుకన మీకు కనపడుతున్న సెంటర్ పేరు లేపాక్షి సెంటర్. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళటానికి ఈ లేపాక్షి సెంటర్ నుంచి దారి ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. లేపాక్షి సెంటర్కి అయితే వాకబుల్ డిస్టెన్స్. మీరు ఆటో కానీ ఏదైనా అక్కడ దిగిపోయి నడిచేసి మనం సిఆర్ఓ ఆఫీస్కి, అంటే రూమ్స్, మాకు రూమ్ దొరకలేదని చెప్పాను కదా, ఆ రూమ్ రిజర్వేషన్ కోసం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాను. సిఆర్ఓ ఆఫీస్ పరిసరాలు చాలా ప్లెజెంట్గా బాగున్నాయి. అక్కడ ఇదిగో హోటల్, మనకి ప్రొద్దున లేవగానే కాఫీ పడాలి కదా, అక్కడ కాఫీ కూడా తాగాను అనుకోండి. అదిగో మనం ఇప్పుడు సిఆర్ఓ ఆఫీస్కి ఎంట్రన్స్కి వెళ్తున్నాం. దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు తప్పరు కదా, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది సిఆర్ఓ ఆఫీస్కు ఎంట్రన్స్. అది లోపలికి డౌన్వర్డ్స్ వెళ్ళాలి మనం. ఈ పరిసరాలు అవి కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మనకు అన్నీ కూడా దొరుకుతుంది. మంచి హడావిడిగా ఉంది. మంచి మంచి రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి. స్నాక్స్ తినొచ్చు, టీ తాగొచ్చు, రిలాక్స్ అవి కూర్చోటానికి కూడా మనకి టైంపాస్ అవుతుంది. ఎందుకంటే రూమ్ మనకి అలాట్ అయ్యే వరకు టైం పడుతుంది కాబట్టి అక్కడ కూర్చోవచ్చు మనం. ఇప్పుడు రిజర్వేషన్ నిమిత్తం మరి సిఆర్ఓ ఆఫీస్ లోపలికి వెళ్తున్నాను. ఇలాగా క్యూ లైన్స్ ఉంటాయి. లక్కీగా నేను వెళ్ళేటప్పటికీ క్యూ లైన్ లేదు. డైరెక్ట్గా కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాను. అదిగో మొత్తం 10 కౌంటర్లు ఇక్కడ ఏర్పాటు చేశారు టీటీడీ వారు. మనకి ఇష్టం వచ్చిన కౌంటర్లోకి మనం వెళ్ళొచ్చు. ఈ డ్యూటీ స్పిరిట్ చెప్పాను కదా, ఎవ్రీ 8 అవర్స్కి డ్యూటీ మారుతూ ఉంటారు. మేము వెళ్ళింది సరిగ్గా ఉదయం 8 గంటలకి, అంటే డ్యూటీ చేంజ్ అవుతున్నారు కాబట్టి అక్కడ వెయిట్ చేయవలసి వచ్చింది. మళ్ళీ ఇంకో 8 గంటలకి, అంటే 4 గంటలకు మళ్ళీ డ్యూటీ మారుతారు. మళ్ళీ 12 గంటలకి, ఇలాగ 8 అవర్స్కి 3 షిఫ్ట్స్ డ్యూటీ మారి భక్తుల కోసం ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటారనమాట. నేను అక్కడ కౌంటర్లో ఇవ్వగానే నాకు కొద్దిసేపటికి మెసేజ్ ఎలాగ వచ్చింది, మీకు ఇలాగ రూమ్ పలానా చోట బుక్ అయింది. ఇప్పుడు మనం తిరుమలలోని శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్నాం. ప్రస్తుతం ఈ రోజు నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో చాలా రష్గా ఉంటుంది. తిరుపతి అనగానే, తిరుమల అనగానే మనం ఇక్కడ దర్శనం కోసం చాలా ప్రదేశాలు చూస్తాం. అయితే ఇక్కడ ఏ ఏ ప్రదేశాలకి ఎంత ఛార్జ్ చేస్తారనేది మనకి ఇక్కడ. మీ పేరేటండి? రామచంద్ర సార్ నా పేరు. రామచంద్ర, ఓకే అండి. మరి ఇక్కడ మీరు ఏమేమి చూపిస్తారో వాటి యొక్క ఛార్జ్ ఎంత అనేది చెప్పండి. నమో వెంకటేశాయ అండి. భక్తులందరికీ ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మామూలుగా ఇప్పుడు వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి అంకురార్పణ జరుగుతుంది. ఇక్కడ పైన పవిత్ర ప్లేసెస్ టోటల్ 7 ఉన్నాయండి. దాంట్లో పాప వినాశనం, ఆకాశగంగా, జాపాలి, హనుమాన్ ఆంజనేయ స్వామి టెంపుల్, తర్వాత వేణుగోపాల మందిర్ ఉంటుందండి. వేణుగోపాల మందిర్ దగ్గర హతిరాం బాబా జీవ సమాధి ఉంటుంది. అది కాకుండా శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, ఈ 7 పవిత్ర ప్లేసెస్ ఉన్నాయి. వీటిని భక్తులందరూ వస్తారు. వాటికి బస్సు ఫెసిలిటీ కూడా ఉందండి. అలా కన్వీనియంట్గా వెళ్ళలేని వాళ్ళకి సపరేట్గా ఇక్కడ ట్యాక్సీలు దొరుకుతాయి. ట్యాక్సీలు కూడా డిపార్ట్మెంట్, ఇక్కడ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా ఒక సిస్టమేటిక్గా రన్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి మనిషికి 7 గుళ్ళు చూపించడానికి మనిషికి 200 రూపాయలు ఛార్జ్ చేసుకొని 6 గుళ్ళు 7 గుళ్ళు తిప్పి చూపించి
తిప్పి అన్నదానం దగ్గర కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ వాళ్ళ కన్వీనియంట్ ప్లేస్లో డ్రాప్ చేసిన తర్వాత ఛార్జ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ. సిఆర్ఓ ఆఫీసులో రూమ్ బుక్ చేసుకున్న గంటలోగా ఇవన్నీ ఇంటర్వ్యూ చేశాను. ఈలోగా మాకు మెసేజ్ వచ్చింది అలర్ట్ అయిందని, కౌస్తుభం విశ్రాంతి భవనంలో వచ్చిందని. వెంటనే అక్కడ యాక్చువల్గా 10:30కి వెళ్ళండి అన్నారు, కానీ ఎందుకని మంచిది ఏదో అక్కడికి వెళ్ళి కూర్చుందామని వచ్చేసాం మేము అనమాట. ఇదిగో కౌస్తుభం విశ్రాంతి భవనం చాలా బాగుంది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో హోటల్ కూడా ఉంది. చాలా టిఫిన్స్ అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఈ కౌంటర్ ఉంది. అక్కడికి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ మా ఆధార్ కార్డు అది ఇచ్చి మనం 1000 రూపాయల రూమ్ కాబట్టి 1000కి ఇంకొక 1000 కలిపి 2000 డిపాజిట్ కట్టించుకుని మనకు రూమ్ ఇచ్చారు. అందులో రిలాక్స్ అయిపోయి ఇక మాకు దర్శనం, స్వామివారి దర్శనం రాత్రి 10 గంటలకు వచ్చింది. కాబట్టి డే అంతా వేస్ట్ అని చెప్పేసి వెంటనే ఫ్రెష్ అయిపోయి కొండ మీద ఉన్నటువంటి వివిధ ప్రదేశాలను చూడటానికి తయారైపోయాము. 1500 రూపాయలతోటి ఒక క్యాబ్ కట్టించుకుని మేము ఈ కొండ మీద ఉన్నటువంటి 7 క్షేత్రాలని కూడా చూస్తానికి బయలుదేరాం. మరి చూడండి, తిరుమల ప్రకృతి శోభ. ఎదురుగ్గా ఇటు చూసినా సరే ఈ పవర్ విండ్ మిల్స్ కనపడుతూ ఉంటాయి. పచ్చని చెట్లతోటి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. లోపలికి అలాగ అడవిలోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇక్కడ 7 కొండలని చెప్పుకున్నాం గతంలో. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. శ్రీ స్వామివారు వెంకటాద్రి పర్వతం మీద ఆనంద నిలయంలో కొలువై ఉంటారనమాట. ఇప్పుడు మేము మొట్టమొదటిగా శ్రీవారి పాదాల దగ్గరికి మా డ్రైవర్ గారు తీసుకెళ్తున్నారు. ఇది శ్రీవారి పాదాలకు వెళ్ళే దారి అనమాట. చుట్టూ అంతా అడవే. ఈ శ్రీవారి పాదాలు తిరుమలలో ఉన్నటువంటి 7 కొండలలోకెల్లా ఎత్తైనటువంటి కొండ ఈ నారాయణాద్రి కొండ, నారాయణగిరి అంటాం. ఈ నారాయణగిరి చాలా ఎత్తైంది. ఇక్కడ మేము వెళ్ళేటప్పటికీ చాలామంది మరి కార్లోకి వేసుకొచ్చి అక్కడ పార్క్ చేసి సిద్ధంగా ఉన్నారు. వివిధ రకాల ట్రావెల్స్ ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, టెంపోలు ఉన్నాయి, జీపులు ఉన్నాయి, ఆటోలు మాత్రం ఉండమండి ఇక్కడ. మరి భక్తులు రకరకాల మార్గాల్లో ఇక్కడికి చేరుకున్నారు. చాలా శోభయమానంగా ఉంటుంది. ఇక్కడికి మేము గతంలో ఒకసారి వచ్చినప్పుడైతే మా ఎదురుగానే మబ్బులు, మేఘాలు వెళ్ళాయి. మేము మేఘాల్లో పయనించినట్టు వాటి మీద నుంచి వెళ్ళినట్టు అనిపించింది అనమాట. ఇప్పుడైతే లేదనుకోండి, బహుశా అది జనవరి నెల అయ్యి ఉంటుంది అప్పట్లో వచ్చినప్పుడు. ఇదిగో చాలా రష్గా ఉంది. ఈ కొండ పైకి వెక్కాలన్నమాట. వెళ్ళేదారి ఒకటి, వచ్చేదారి ఒకటి. 7 కొండల్లో ఎత్తైనటువంటి ఈ నారాయణగిరి మీద ఈ శ్రీవారి పాదాలు ఉన్నాయి. శ్రీవారి పాదాలకి ఒక చరిత్ర ఉంది. ఈ మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి, అంటే ఇప్పుడు ఆనంద నిలయంలో ఉన్నారని చెప్పుకున్నాం కదా, వెంకటాద్రికి దిగి వచ్చేటప్పుడు మొదటి పాదాన్ని ఈ నారాయణగిరి మీద పెట్టారట. అందుకే శ్రీవారి పాదాలని పేరు వచ్చింది. ఆ తర్వాత 2వ పాదం శిలాతోరణం దగ్గర, 3వ పాదం ఆనంద నిలయం అంటే వెంకటాద్రి మీద స్వామివారు పెట్టారనమాట. అందుగురించే మరి శ్రీవారి మొట్టమొదటి పెట్టిన పాదం కాబట్టి నాకు శ్రీవారి పాదాలు అని పేరు వచ్చింది. ఇక్కడ ఈ వెళ్ళే దారిలో అటు ఇటు చెట్ల మీద ఉయ్యాలలు కట్టేసి ఉన్నాయి. ఒక మహాతల్లి, మా తల్లి తన కోరికని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ముక్కు కట్టుతుందనమాట. ఏమిటమ్మా ఇదని చెప్పేసరి నేను అడిగాను కుతూహలంతో. ఆవిడ మొహమాట పడింది. ఆవిడ కూడా వచ్చిన వెనకాల ఉన్న ఆవిడ పెద్ద ఆవిడ చెప్పారు, పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టడం కోసం ఉయ్యాలు కడతారట. చాలా ప్లెజెంట్ అనిపించింది. భగవంతుడు ఇన్ని రకాలుగా మరి మనకి కోరికల్ని నెరవేర్చడానికి అవకాశాలు ఇచ్చారు కదా అని. కొంతమంది అటు ఇటు ఉన్నటువంటి చెట్ల మీద తమ యొక్క పిల్లలు పుట్టాలని కోరుకుంటూ ఉయ్యాలు కడుతూ ఉంటే, మరికొంతమంది ఈ అటు ఇటు రాళ్ళ మీద తాము ఇల్లు కట్టుకోవాలి అనే కోరికతోటి పెంకులతోటి ఈ స్టోర్స్ కింద 7 అంతస్తులు 5 అంతస్తులు అలాగా వాళ్ళకు ఒప్పుకున్నంత లెక్క కట్టుకుంటున్నారు కూడాను. ఈలోగా సందట్లో సడేమయ్యేలాగా ఇక్కడ ఈ అబ్బాయి
బొమ్మలు అమ్ముతున్నాడు. చాలా బాగున్నాయి బొమ్మలు. అందులో ఇదిగో బొంగరం 50 రూపాయల ఖరీదు, చాలా వెరైటీగా ఉంది. చెక్కది, ఎటువంటి హార్మ్ఫుల్ కాదు కాబట్టి బాగుంటుందని నేను కూడా మా మనవాళ్ళ కోసం తీసుకున్నాను. ఇక ఇక్కడ తులసి దళాలు, అక్కడ పైన శ్రీవారి పాదాల మీద పెట్టడానికి తులసి దళాలు కట్ట అమ్ముతున్నాడు అనమాట. భక్తులు ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటారు. పైన అది గోపురం కింద కనపడుతుంది కదా, అదే అనమాట. ఈ గోపురం నుంచి చెప్పాను కదా 7 కొండల్లోకెల్లా ఎత్తైనటువంటిది ఈ నారాయణగిరి. ఇక్కడి నుంచి శ్రీవారి కొలువై ఉన్నటువంటి ఆనంద నిలయం, ఆ తిరుమల పరిసరాలన్నీ కూడా కనపడతాయి. ఎక్కడో కింద ఉన్నట్టుగా కనపడతాయి అనమాట. అంత ఎత్తైన పర్వతం ఈ నారాయణగిరి. ఇది వాడి ముందు ఎవరు పిలుస్తున్నారు, వాళ్ళ బంధువులు అనుకుంటా. నన్ను పిలవమని అడిగితే పిలిచాను. చూసారా ఎంత రష్గా ఉందో. చాలా టైం పట్టింది ఇక్కడ ఆ లైన్లో. ఎంచేతంటే ఈ పైన చాలా చిన్న ప్రదేశం, అది చాలా చిన్న ప్రదేశం. ఇది వరకు కొంత ఓపెన్గా ఉండేది. ఇప్పుడు వృక్షాలు బాగా పైకంట లేచాయి, అందువల్ల ఆ కిందకి పెద్దగా కనపట్లేదు. పక్కన టవర్ ఉంది, ఆ టవర్ ఎక్కితే కనుక, వాచ్ టవర్ ఉంది, ఆ టవర్ ఎక్కితే కనుక మనకి తిరుమల అంతా కూడా కనపడుతుంది. అందులో ఎటువంటి డౌటే లేదు. పిల్లలు ఎక్కొచ్చు, మనం ఎక్కలేమనుకోండి. ఇది శ్రీవారి పాదాలు. పైన గ్లాస్ తోటి క్లోజ్ చేయడం జరిగింది. అంటే భక్తులు రోజు నిరంతరం లక్షలాది మంది వస్తూ ఉంటారు. అందరూ వచ్చి దాన్ని రాపాడించి రూపాంతరం చెందే ప్రమాదం ఉంది కాబట్టి గ్లాస్ తోటి దాన్ని పైన కవర్ చేయడం కూడా జరిగిందనమాట. చూపిస్తాను మీకు. శ్రీవారి పాదాలని క్లోజప్లో చూపిస్తాను. అది ఆ విధంగా భక్తులు క్లోజ్ అయి ఉంటుంది. పైన శ్రీవారి పాదాల మీద తులసి దళాలు పెడతారనమాట. ఇక దర్శనం అయిపోయాక కిందకి దిగొచ్చేస్తున్నాను. మొత్తం అంతా అడవి, అటు ఇటు అడవి. చాలా ప్రశాంతంగా చల్లగా, తిరుమల అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది, ప్లెజెంట్గా. ఎటువంటి చెమట పట్టదు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే చాలా నీట్నెస్, క్లీన్లీనెస్ కూడా మెయింటైన్ చేస్తారు. దిగాక ఎడం వైపుని ఈ ఖాళీ ప్రదేశంలో పైన్ వృక్షాలు చాలా చక్కగా ఉన్నాయి. ఈ పైన్ వృక్షాలు పొడవుగా పెరుగుతాయి కదా, ఈ పైన్ వృక్షాలు చాలా చూడముచ్చటగా ఉన్నాయి. సరిలో చూద్దాం కదా, నేను కూడా పక్కకి వచ్చాను. చాలామంది భక్తులు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఇదిగో చూసారు, ఇక్కడ ఇల్లు కట్టుకోవడం కోసం భక్తులు తమ కోరిక కోసం అలాగా పెంకులు పేరుస్తారు. ఈ పైన్ వృక్షాలు చాలా ఎత్తుగా పెరుగుతాయి. అక్కడ ఫ్యామిలీస్ అందరూ ఫోటోలు దిగడానికి ఫోటో సెషన్కి సిద్ధంగా ఉన్నారు. ఈలోగా చూడండి, ఎదురుగ్గా ఈ జంట భార్యాభర్తలు ఇద్దరు వచ్చినట్టుకున్నారు. ఒకరినొకరు ఆమెని ఈయన ఆమె ఫోటోస్ తీస్తున్నారు. చాలా చూడడం వచ్చాడనిపించింది. ఆ తర్వాత మేము ఇక్కడ అయిపోయింది కాబట్టి, శ్రీవారి పాదాలు అయిపోయింది కాబట్టి మేము కారు ఎక్కేసి నెక్స్ట్ శిలాతోరణానికి బయలుదేరాం. ఎన్నో వెహికల్స్, రకరకాల సొంత వెహికల్స్ కట్టుకుని వచ్చేవాళ్ళు ఒకళ్ళు. అదిగో ఆర్టీసీ బస్సు చెప్పాను కదా, ఆర్టీసీ బస్సు ఫెసిలిటీ కూడా ఉంది. మన ఇష్టం. అయితే టైము సేవ్ అవ్వాలంటే సొంత వెహికల్స్ కానీ షేరింగ్ అయితే 200 అని చెప్పాను కదా, సుమారు 2 గంటలు పడుతుంది. మనం సొంత వెహికల్ అయితే, అదే కనుక షేరింగ్ అయితే టైం పడుతుంది అనుకోండి. ఇదిగోండి శిలాతోరణం దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ కూడా వెహికల్స్ అన్నీ కూడా చాలా వెహికల్స్ పార్కింగ్ చేసి ఉన్నాయి. ముందుగా ఎక్కడికి వెళ్ళినా ఈ షాపింగ్ కాంప్లెక్సెస్ మాత్రం, ఈ ఆట వస్తువులు, పిల్లలకి ఆట వస్తువులు అవి కూడా చాలా మంది ఇక్కడ అమ్ముతూ కౌంటర్లు ఉన్నాయి. రకరకాల వెరైటీస్, ఎక్కడ కనపడిన వెరైటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. పిల్లల బొమ్మలు ఎక్కువగా అట్రాక్టివ్గా పిల్లల బొమ్మలు ఉంటాయనుకోండి. అదే శిలాతోరణం ఒక పార్క్ కింద రూపొందించారు. లోపలికి అది వెళ్లకుండా ఉండే నిమిత్తం చుట్టూరు ఫెన్సింగ్ అది కట్టేశారు. ఇంచేతంటే ఎన్నో కోట్ల సంవత్సరాల నాటిది ఇది, పాడవకుండా ఉండడం కోసం మరి ఫెన్సింగ్ అది వేశారు. లోపలికి వెళ్ళటానికి లేదు, బయట నుంచే మనం చూడాలి. ఈ శిలాతోరణం అనేది ఒక అపూర్వమైన సహజ శిలాతోరణం.
ఇది భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాలలోకి అద్వితీయమైంది. ఇలాంటి శిలాతోరణాలు ప్రపంచంలో మరో 2 ప్రదేశాలలో, అంటే అమెరికాలోని ఓటా ప్రాంతపు ఇంద్రధనుస్ తోరణ శిలాసేతు ఒకటి ఉంది, ఇంగ్లాండ్లోని డాల్ రాడియన్ స్ఫటిక శిలాసేతు ఒకటి ఉంది. అవి మాత్రమే ఉన్నాయి అన్నమాట, మనకి చరిత్ర చెప్తుంది. ఈ శిలాతోరణం 150 కోట్ల సంవత్సరాల ప్రాచీనమైందని భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రకృతి వైపరీత్యాలకి ఎదురొడ్డి ఇది ఇంతకాలం ఇలా నిలబడిందంటే అది ఆ విచిత్రాన్ని మనం చూస్తున్నట్టే మనం అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఉద్ధృతమైనటువంటి వాతావరణ శిథిలత్వం, అలాగే జల ప్రవాహం, ఊర్పిడి చర్యల వల్ల ఈ తోరణం రూపొందిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 25 అడుగుల పొడవు, 10 అడుగులు ఎత్తు ఉన్నటువంటి ఇది సహజ భౌగోళిక అంశమే. అయితే ఈ తోరణం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా అవతరించి ఇక్కడికి 1 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రస్తుతం స్వామి వారి ఆలయం ఉన్నటువంటి ప్రదేశం, అంటే ఆనంద నిలయం, ఆయన నివాసం ఏర్పరచుకున్నారని భక్తుల విశ్వాసం. ఈ అద్భుత సంఘటనకు ఈ తోరణం నిదర్శనంగా నిలిచిన్నది. ఈ తోరణం ఉన్న కొండపై ఎపార్చిన్ అసహజత అనే భౌగోళిక విశేషం కనిపిస్తుందని చెప్తున్న శాస్త్రవేత్తలు. మన దేశంలోని అపూర్వమైన భౌగోళిక అసహజతలతో ఇది ఒకటి. ఈ శిలాతోరణంలోని శిలలు 250 కోట్ల సంవత్సరాల పురాతనమైనవని భౌగోళిక శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అది అయిపోయిన తర్వాత అక్కడే ఎదురుగా కొద్ది ఎదురుకు వెళ్తే చక్రతీర్థం ఉంది. ఇక్కడ శిలాతోరణం తర్వాత పార్క్ ఉంది కుడివైపుని, ఎడమవైపునేమో షాపింగ్ కాంప్లెక్సెస్ అయ్యి ఉన్నాయి. చూసుకున్న తర్వాత మరి చక్రతీర్థానికి వెళ్ళాము. ఈ చక్రతీర్థం చాలా కొండ దిగాలి, ఎక్కాలి. కాస్త పెద్ద వయసు వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అండి. నేను ధైర్యం చేసి వెళ్ళిపోయినాను. ఆఫ్ కోర్స్ నాకు దూరంగా కనపడుతుంది కదా, అక్కడికి మా మలుపు తిరిగితే అక్కడ ఉందన్నమాట చక్రతీర్థం. అయితే ఈ చక్రతీర్థం స్టోరీ ఏంటి? పద్మనాభ అని భక్తుడు రాక్షసుని బారి నుండి ప్రజలను కాపాడమని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ ప్రదేశంలో 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేశారట. అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రాన్ని పంపి ఆ రాక్షసుని అంతమొందించారని మరి మనకి పురాణాలు చెప్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుదర్శన చక్రంలో ఇక్కడ మనం దర్శించవచ్చు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 12వ రోజున శ్రీవారి ఆలయంలోని ప్రసాదం తీసుకొని వచ్చి ఈ విగ్రహాలకు నైవేద్యం పెట్టిన తర్వాత ఈ తీర్థంలో స్నానం ఆచరించిన భక్తులకి అది కూడా ప్రసాదాలు పంచిపెడతారట. అది ఈ చక్రతీర్థం. మరి మనం ఈ చక్రతీర్థానికి వస్తుంటే అటు ఇటు కూడా మరి అంతా అడవి, చెట్లు, పచ్చని చెట్లమయం, పక్షులు తమ యొక్క కిలకిలా రావాలతో మనస్సు ఎంతో ఆహ్లాదం పొందేటటువంటి వాతావరణం ఈ చక్రతీర్థంలో ఉంది. పెద్దవాళ్ళు అయితే సాహసం చేయకండి, వద్దు, రావద్దు. కాస్త 60-65 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళైతే ధైర్యం చేయొచ్చు, రావచ్చు. మరి అంత చక్కని ప్రదేశం ఈ చక్రతీర్థం. మరి ఇప్పటికే అరగంట అయిపోయింది. మరి మిగిలిన విశేషాలతోటి పార్ట్ 3 తోటి త్వరలోనే మీ ముందుకు వస్తాను. మరి తిరుపతి విశేషాలతో, మిగిలిన విశేషాలతోటి పార్ట్ 3లో వస్తాను. మరి యాజ్ యూజువల్గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఇదే చక్రతీర్థంలో స్వామివారు ఉంచినటువంటి ప్రదేశం ఇది. స్వామివారు సుదర్శన చక్రంలో మనం ఇక్కడ వారిని దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఇరుకుగా ఉంటుంది ప్రదేశం ఇది. ఒకరి వెనకాల ఒకరు వెళ్ళాలి తప్ప ఒకేసారి గుంపుగా వెళ్ళటానికి కుదరదు. రాళ్ళు రప్పులు ఉంటాయి. తర్వాత వచ్చేసాక దారిలో ఈ లేసులతోటి ఈ అల్లకిలు చక్కగా పెట్టారు. ఆవిడని అడిగిన, అమ్మ ఇవన్నీ మీరైనా చేశారంటే నేను కొన్ని చేశాను, అలాగే కొంతమంది చేసినవి కొని ఇక్కడ ఎగ్జిబిట్ చేశానని ఆవిడ చెప్పారు. ఒకప్పుడు ఇవి చాలా ఫేమస్. ఇవి అల్లటం అంటే చేతులు చాలా నిప్పు పుట్టేస్తాయి అన్నమాట. మరి మనం ఎక్కడ చూడనటువంటి ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. చెక్కతోటి చేసినటువంటి బొమ్మలు ఇవి చాలా బాగున్నాయి. తప్పకుండా మరి పిల్లల్ని ప్రతి అందరూ కూడా ఇవి కొనుక్కోవడానికి
చూస్తారు, మనందరికీ తెలిసిందే. రకరకాల బొమ్మలు, కాస్ట్ మరి ఎక్కువగా ఏమీ లేదు, రీజనబుల్గానే ఉంది. ఇదేందుకు చేశారు వాళ్ళు కూడా చిన్న చిన్న ఐటమ్స్ కొనటం జరిగింది. ఇది ఒకటి నన్ను బాగా ఆకర్షించింది. ఈ జీపు పిల్టి మొగ్గలు వేస్తుంది. ఇదిగో తిరుమలలో చూస్తే 7 ప్రదేశాలు ఇవే.